హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 ఆర్ట్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనం తంజావూరుకి సంబంధించిన మక్కు బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, దాని మీద మక్కు బోర్డు తయారు చేసేటప్పుడు మనకు వచ్చే డౌట్స్ ఏంటి, ఆ డౌట్స్ మనం ఏంటో ఈరోజు వీడియోలో, ప్లస్ ఆ మక్కు బోర్డు ఎలా చేసుకోవాలి, వచ్చే డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకుందాం ఈరోజు. తంజావూరు బోర్డు తయారు చేయడానికి ఇది చూడండి, ఇది మక్ బోర్డు తయారు చేశాను. ఇది ఆల్రెడీ ఈ బోర్డు ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్ 3-4 వీడియోస్ బ్యాక్. మీరు డిస్క్రిప్షన్లో చూడండి, దాని లింక్ ఇస్తాను మీకు. ఈ క్లాత్ పెట్టాం కదా చూడండి, ఈ క్లాత్ పెట్టిన తర్వాత పైన లప్పంది మనం బ్లేడ్ తోటి ఇదేంటంటే లప్పం అంటే మనకి చాక్ పౌడర్, సాఫ్ట్ చాక్ పౌడర్ ఉంటుంది. దాన్ని ఫెవికాల్లో కానీ అరబిక్ గమ్లో కానీ కలిపి వాటర్ కాస్త యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్స్ చేసి దీనికి అప్లై చేస్తారు. సో స్మూత్గా వచ్చేటట్టు బ్లేడ్ తోటి ఫస్ట్ అప్లై చేస్తారు. కొంతమందికి ఏంటంటే దాంట్లో చాక్ పౌడర్లో ఫెవికాల్ కలపాలా, అరబిక్ గమ్ కలపాలా అని డౌట్ వస్తుంది. అరబిక్ గమ్ ట్రెడిషనల్ ఆర్ట్, అది ట్రెడిషనల్ ఓల్డెన్ డేస్లో తంజావూరు పెయింటింగ్ తయారు చేయడానికి అరబిక్ గమ్ను మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడు అరబిక్ గమ్ అనేది కాస్త మనకి అవైలబుల్గా కొన్ని ప్లేస్లలో ఉండట్లేదు. సో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా మనం ఇది ఫెవికాల్ అనేది వాడుకోవచ్చు. ఫెవికాల్ వాడడం వల్ల క్రాక్స్ వస్తాయని, మక్ బోర్డు క్రాక్స్ వస్తాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఫెవికాల్ వాడడం వల్ల క్రాక్స్ రావు. ట్రెడిషనల్ తంజావూరు పెయింటింగ్కి మనం అరబిక్ గమ్నే వాడాలి. కానీ అరబిక్ గమ్ అవైలబుల్ లేని ప్లేస్లలో కొన్ని షాప్స్లలో, కొన్ని ఏరియాలలో మనకి అవైలబుల్ ఉండదు. అలాంటప్పుడు మనం ఈ ఫెవికాల్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫెవికాల్ యూజ్ చేయడం వల్ల పెద్ద నష్టము లేదు, అరబిక్ గమ్ యూజ్ చేయడం వల్ల పెద్ద లాభము లేదు. కానీ ఈ బోర్డు తయారు చేసుకునేటప్పుడు ఏదైనా ఒక గమ్ అయితే ఫెవికాల్ ఆర్ అరబిక్ గమ్ అయితే వేసుకొని దీని మీద మనం, ఈ క్లాత్ మీద మనం 3-4 లేయర్స్గా డ్రై అయిపోతుంటే, ఫస్ట్ లేయర్ డ్రై అయిపోగానే సెకండ్ లేయర్ డ్రై అయిపోగానే థర్డ్ లేయర్, ఇలా 3-4 లేయర్స్ వేసుకున్న తర్వాత దీనిని మనం శాండ్ పేపర్ తోటి స్మూత్ చేయాలి. శాండ్ పేపర్ తోటి స్మూత్ చేసిన తర్వాత గ్లాస్ ఉంటుంది, దాంతో కూడా స్మూత్ చేయాలి. అప్పుడు ఇది మక్ బోర్డ్ రెడీ అవుతుంది. దీని మీద ఏదైనా స్కెచ్ వేసుకొని, స్టోన్స్ చేసుకొని, క్లే వర్క్ చేసుకొని, కోన్ వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూడండి, ఈ బోర్డు ఎలా తయారు చేశానో. నా వీడియో, నా టెక్నిక్స్, నా ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను చాక్ పౌడర్ తీసుకున్నాను, సాఫ్ట్ చాక్ పౌడర్. ఆ చాక్ పౌడర్లో ఫెవికాల్ మిక్స్ చేశాను, దానికి తగినంత ఫెవికాల్ మిక్స్ చేసి దాంట్లో వాటర్ని యాడ్ చేస్తూ దాన్ని పేస్ట్ లాగా కలుపుతున్నాను. ఇక్కడ కంప్లీట్గా ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా పేస్ట్ లాగా, మనకి పల్చటి పేస్ట్ లాగా వచ్చేలాగా వాటర్ని యాడ్ చేస్తూ మనం దీన్ని కలుపుకోవాలి. దీంట్లో ఫెవికాల్ పర్సంటేజ్ అనేది ఏముంటుందండి, మనం కలిపేటప్పుడు ఒక 5-6 స్పూన్స్, మనం 5 or 6 స్పూన్స్ ఒక చాక్ పౌడర్ వేసామంటే దాంట్లో ఒక 2 or 3 స్పూన్స్ ఫెవికాల్ వేసి తర్వాత దానికి వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని యాడ్ చేసుకొని పల్చగా కలుపుకున్న తర్వాత నేను ఈ బోర్డు క్లాత్ పెట్టాను. దీనికి లాస్ట్ ఒక ఎపిసోడ్లో పెట్టాను, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ క్లాత్ అంటుపెట్టిన బోర్డుకి ఈ చాక్ పౌడర్ మిక్స్ని నేను ఇక్కడ ఈ పేస్ట్ లాంటి దాన్ని, ఇక్కడ మనం లప్పం బ్లేడ్ అంటాం కదా, అలాంటిది ఒకటి మనకి, దాంతో ఈక్వల్గా నేను ఇది స్మచ్ చేస్తున్నాను బోర్డు మీద. నీట్గా దానికి ఈక్వల్గా ఆ బ్లేడ్ తోటి నేను ఇది చేస్తున్నాను. ఈ బ్లేడ్స్ అనేవి హార్డ్వేర్ షాప్లలో దొరుకుతాయి. మనకు హార్డ్వేర్ షాప్లలో చాక్ పౌడర్ కూడా దొరుకుతుంది. సో ఫెవికాల్ కూడా హార్డ్వేర్ షాప్లోనే దొరుకుతుంది. మనకి ఫెవికాల్ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఫెవికాలే వేశాను, అరబిక్ గమ్ వేయలేదు. సో ఫెవికాల్ తోటి కూడా మనం క్రాక్స్ రాకుండా ఎలా చేయాలనేదే ఈ బోర్డు. చూడండి, ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాను దాన్ని. దానికి బోర్డు కంప్లీట్గా మనం
ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఇలా బోర్డు మొత్తానికి మనం ఈ చాక్ పౌడర్ని మిక్స్ని ఈ పేస్ట్ని ఇలా అప్లై చేస్తున్నాం. ఇలా అప్లై చేసిన తర్వాత మనకి అది ఒక 10 minutes తర్వాత ఉంటే డ్రై అయిపోతుంది. లైట్గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ లాగా మళ్ళీ వేసుకోవాలి. మనం అప్లై చేసేటప్పుడు లైన్స్ కానీ మనకి మిక్స్ అవ్వకపోతే అవి చిన్న చిన్న లంప్స్ కానీ వస్తాయి. అలాంటివన్నీ ఈ బ్లేడ్ తీసేస్తుంది. సో మనం ఈ బ్లేడ్ తోటి జాగ్రత్తగా లైన్స్ రాకుండా అప్లై చేసుకోవాలి. ఒకసారి డ్రై అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకున్నాను. అలా 4 times or 5 times అప్లై చేశాను నేను. ఇది డ్రై అయిపోగానే మళ్ళీ డ్రై అయిపోగానే మళ్ళీ ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే బోర్డ్ అనేది ఒక థిక్ బోర్డ్ లాగా తయారవుతుంది. మనం కలర్స్ ఏవి వేసినా అవి అబ్జర్వ్ చేస్తుంది. సో ఆ బోర్డుకి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో 4 or 5 times మనం ఇలా మక్ బోర్డ్ని ఈ మక్ని మనం దీనికి అప్లై చేస్తూ డ్రై అయ్యే వరకు ఉంచుతూ మళ్ళీ ఇంకో లేయర్ లాగా అప్లై చేయాలి. ఈ బ్లేడ్ తోటి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా లైన్స్ అవి ఎడ్జెస్ అవి జాగ్రత్తగా లైన్స్ ఏమీ రాకుండా మనం చేయాలి. దీనికి నేను ఇక్కడ చిన్న సైజ్ బ్లేడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది పెద్దది యూజ్ చేయడం సరిగ్గా రాకపోతే దీంట్లోనే చిన్న సైజ్ బ్లేడ్ తోటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను పెద్ద బ్లేడ్ తోటే యూజ్ చేశాను. సో దీంతో అప్లై చేయడం వల్ల ఏంటంటే తొందరగా బోర్డు పెద్దది కాబట్టి 1824 సైజు బోర్డు సైజ్ కాబట్టి నేను ఇక్కడ బ్లేడ్ కూడా నేను పెద్ద బ్లేడ్ తీసుకొని అప్లై చేస్తున్నాను. ఇది ఆరడానికి 1/2 hour మనం టైం తీసుకుంటుంది అంతే మ్యాక్సిమం. కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత దీని మీద నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దాం. ఫ్రెండ్స్, నా ఐడియా నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త టెక్నిక్స్ మీరు కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ కంప్లీట్గా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ శాండ్ పేపర్ని తీసుకున్నాను. మనకి చిన్న శాండ్ పేపర్ ఇలా తీసుకొని చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీ ఉంటుంది. ఎక్స్ట్రాస్ ఏవైనా వచ్చినప్పుడు పైన గరుకుగా ఉన్న ప్లేస్ అంతా ఈ శాండ్ పేపర్ తోటి స్మూత్ అయిపోతుంది బోర్డు. చూడండి, ప్రతి కార్నర్, ప్రతి ఎడ్జెస్, కార్నరు, సెంట్రల్లో అన్నిట్లో నేను అంతా ఒక దగ్గర కూడా మిస్ అవ్వకుండా ఈ పేపర్ తోటి నేను ఇక్కడ దీనికి పాలిష్ చేశాను. అప్పుడు బోర్డు స్మూత్ అవుతుంది. ఈ పేపర్స్ తోటి పాలిష్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకొకటి స్పెషల్గా నేను ఇక్కడ గ్లాస్ పేపర్ వెయిట్ వాడాను. చూడండి, ఎవరు కానీ ఏ తంజావూర్ పెయింటింగ్స్ బోర్డ్ చేసేవాళ్ళు కానీ నాకు తెలిసి ఈ గ్లాస్ బోర్డ్ అనేది గ్లాస్ చేయడం అనేది ఎవరు చెయ్యరు. ఈ గ్లాస్ చేయడం వల్ల కూడా మనకి బోర్డు చాలా స్మూత్గా వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా ఉన్న పౌడర్ కూడా బయటికి వెళ్ళిపోయింది. ఈ గ్లాస్ తోటి నేను ఇలా స్మూత్ చేయడం వల్ల మీకు ఆ పిక్చర్లో తెలుస్తుంది. చూడండి, పైన ఉన్న లైట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది దాంట్లో బోర్డులో. నేను ఎప్పుడైతే ఈ గ్లాస్ తోటి స్మూత్ చేయడం స్టార్ట్ చేశానో చూడండి పైన ఉన్న లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కలర్ కూడా, మనం వేసిన కలరింగ్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. బోర్డు పాలిష్డ్గా ఉంటుంది, మిర్రర్ ఫినిష్ తోటి ఉంటుంది. సో ఇది కంపల్సరీ అని కాదు, మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.